నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ. అవునమ్మా. విశిష్టత తెలుసుకోవాలి ముందుగా. అయితే ఎప్పటి నుంచో ఉన్నది, అందరూ విధిగా ఇది ఖచ్చితంగా ఈ రోజు ఈ పని చేయాలి అని అనుకున్నది బంగారం కొనడం. సర్వనాశనం కావడానికి మూలం. నేను విన్నాను. అసలు ఎంత అనిపించిందంటే, అసలు ఎందుకు ఇలా వచ్చింది, శాస్త్రంలో చెప్పబడిందా నిజంగా బంగారం కొనమని? సరే, బంగారం కాదంటారు, అసలు ఆ రోజు ఏం చేయాలి, ఎవరి ఆరాధన చేయాలి, నియమాలు, ఉండవలసిన తీరు, ఉండకూడనివి, ఇవి కూడా చెప్పండి. ముందు నేను 2 శ్లోకాలు చెప్తాను. ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం కనుక అర్థమైతే అసలు నేను వీడియో చేయక్కర్లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, మీ అందరికీ చెబుతున్నాను, వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అర్థం తెలుసమ్మా? చైరాని టైంలో ఏదైతే చేస్తామో అదే వినాశకాలను దాపరిస్తుంది. ఆ విపరీత బుద్ధి తీసుకొస్తుంది. ఎట్లా అంటే, అక్షయ తృతీయకి బంగారానికి ఎలాంటి సంబంధము లేకపోయినా కూడా ఎవరో బుద్ధి జ్ఞానం లేని విధవ ఎప్పుడో ఎక్కడో ఏ కారణం చేసి తీసుకొచ్చారో తెలియకుండా అవన్నీ పట్టుకొని వాళ్ళు నేను అక్షయ తృతీయ రోజు నాడు బంగారం కొంటానని చెప్పి సర్వనాశనానికి మూలం నాంది. ఇది ప్రధానం. ఇకపోతే అసలు విషయంలోకి వద్దాం. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, విచక్షణతో కూడి విలువల్ని అర్థం చేసుకొని బాగుపడతారని ఒక ఆకాంక్షించి చెప్తున్నా. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవాని వై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షమొసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి, శిక్షసేతువు దుష్ట జనులను శ్రీగిరి భ్రమరాంబిక. మరొక శ్లోకం అత్యంత జాగ్రత్తగా గమనిస్తే, ఏం చేస్తే అక్షయ తృతీయ రోజు నాడు అక్షయ తూని రాగాలుగా మనం నిలబడి ఉంటాము అనేటువంటి విషయం తెలిసిపోతుందమ్మా. కనీసం అర్థం చేసుకోగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గజతురగ సహస్రం గోకులం భూరి దానం కనక రజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నప్రసాద సమాన. అక్షయ తృతీయ అనగానే వాళ్ళకు పుట్టి వీళ్ళకు పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టింది అన్నట్టుగా బంగారం కొనేస్తా అంటారు. ఏ ప్రమాణము లేదమ్మా. లేదండి, అసలు ఏ ప్రమాణము ఎక్కడా లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఒక 20 సంవత్సరాల క్రితం కూడా లేదు ఇది. ఈ మధ్యగాను బాగా ప్రాపగాండ అయింది. దారుణం అండి. కనీసం గురుగారు ముందు డబ్బులు ఇచ్చేసిన ఆ రోజు వెళ్ళి డెలివరీ తీసుకుంటే చాలు అన్న సెంటిమెంట్ కూడా నేను చాలా మందిలో తప్పులేదులేమ్మా. అంటే వినాశకాలం రావడానికి ఏదో ఒక కారణం కావాలిగా. వినాశకాలం దాపురించడానికి ఒక కారణం ఒకటి కావాలి. ఆ కారణంగా అది వాళ్ళు తెచ్చుకుంటారు. ఏమీ లేకుండా పాపం దోషం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది, పాపం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది, పాతాళానికి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతారు. ఇటువంటి వ్యధోపం చేస్తేనే కదా. ఎవ్వరూ బంగారం కొనే ప్రయత్నం చేయకండి. అక్షయ తృతీయ అంటే, తృతీయ అంటే వృద్ధి చెందటం, అక్షయంగా వృద్ధి చెందటం. ఆ రోజు మనం ఏదైతే చేస్తామో అది వృద్ధి చెందుతుంది అక్షయంగా. ఇంత ఆడబిడ్డ పిలిచి, తమ్ముడు ఉంటాడు పిలవటం, లేదా మన ఇంటి పంతులు గారు బ్రాహ్మణుడు ఉంటారు వారి ఇంటికి వెళ్ళటం, చిన్న ఉగ్గు గిన్నెైనా సరే పాలు పోసి వారికి దానం ఇవ్వాలి. ఇంట్లో అక్క చెల్లెల్ని కానీ ఆడపడుచుని కానీ పిలిచి కడుపుని అన్నం పెట్టి వెండి వస్తువు ఏదో ఒకటి ఇవ్వాలమ్మా. వెండి ఇవ్వాలండి. వెండి వస్తువు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ రోజు నాడు ఇందాక మనం చెప్పుకున్నాం, గజతురగ సహస్రం అని చెప్పి ఈ ఏనుగులు గుర్రాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని వేలు దానం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా. గోకులం భూరిదానం, గోకులాలు భూమి మొత్తం దానం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుందో. కనక రజిత పాత్రం, బంగారం వెండి పాత్రలు ఈ సముద్రం అలలకి ముందుకు వెనక్కి వచ్చేటువంటి ఆ అలలు కూడా కనిపించకుండా మొత్తం సాగరాంతం కూడా పెట్టేసేసి దానం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుందో. 2 వంశాలని వృద్ధి చేసేటువంటి కన్యాదానం, కోటి కన్యల్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో. ఒక మనిషికి మామూలు రోజుల్లోనే అన్నం పెడితే అంత ఫలితం వస్తుంది. ఆ రోజు నాడు ఇంటికి పిలిచి కడుపు నిండా అన్నం పెడితే అంత ఫలితం వస్తుంది. అన్నదానం చేయాలి. అదే అక్షయము అంటే, అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవాని వై. దానికి సాక్షి గణపతే, సాక్షి గణపతి. దానికి
ఇలా అక్షయ తృతీయ రోజు నాడు చేయవలసింది ఏమిటి అంటే కుండ అంటే చిన్న చెంబు లాంటిది ఇంతదైనా సరే బుడ్డి ఉంటాయండి. అవును. తీసుకొని అందులో పాలు పోసి మనకు తెలిసిన మన గురువు గారు ఎవరైతే ఉంటారో వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరవ్వటం, అలాగనే స్వయం పాకానికి సంబంధించినటువంటి భోజన పాత్రలు ఇవ్వటం, మన ఇంటికి పిలుచుకొని కడుపు నిండా ఒక్క ముద్దు తిన్నాన్న అనుకుంటూ ఏది వండి పెట్టగలము అంటే ఏమిటంటే ఆ మనిషికి మనం 10 రకాలు వండి పెడితే ఆ 10 రకాలు కూడా 10 రెట్ల వృద్ధి, అంటే ఒక్క రోజుకి మనం 100 మందికి భోజనం పెట్టేటువంటి వృద్ధి భగవంతుడు అదే ద్రవ్యాలతో ఇస్తాడు మనకు. అదే అక్షయ తృతీయ అని అంటే నువ్వు ఏ మనిషికి భోజనం పెట్టావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎన్ని పదార్థాలతో పెట్టావు, ఆ పదార్థం మొత్తం నీకు అక్కడ వృద్ధి చెందుతూ ఉంటుంది. అది అక్షయ తృతీయ అని అంటే. కానీ ఈ యొక్క పైశాచికం ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదమ్మా. అక్షయ తృతీయ బంగారపు షాప్ వాళ్ళు అక్షయ తృతీయ ఆఫర్, బంపర్ ఆఫర్, మెగా ఆఫర్ అంటారు. ఏమీ లేదు, మొత్తం నామాలే. ఎందుకు కొంటున్నారో ఎందుకు కొనాలో ఒక మనిషికి ఒక క్లారిటీ లేదండి. కొనుక్కునే వాళ్ళు మీరు ఎందుకు కొంటున్నారు అని అడిగితే అక్షయ తృతీయ కాబట్టి కొంటున్నారు, ఎవరు చెప్పారు కొనమని, ఏ శాస్త్ర ప్రమాణం ఉందంటే లేదు, తెలియదు. కానీ మనం 100 వీడియోస్ చేయమని దీని మీద, కానీ 101 మంది వెళ్ళి కొంటారు. అంటే వీళ్ళందరికీ కూడా దెబ్బ తినటానికి, దెబ్బ తగలటానికి, ఇబ్బందులు రావడానికి ఒక కారణం కావాలి. ఆ కారణం అదేంటండి మీరు వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, 25 ఏళ్ల క్రితం ఇది ఉందా? లేదు. ఏ విధవ తీసుకొచ్చాడు ఆలోచించావా? లేదు. అక్షయ తృతీయ రోజు నాడు అక్షయంగా బంగారం కొంటే బాగుంటుంది కదండి. బంగారం నువ్వు కొంటున్నావు అంటే డబ్బులు వెచ్చిస్తున్నావు, అంటే నీకు డబ్బులు వెచ్చించడం కూడా అక్షయం అయిపోతుందిగా, అంటే నువ్వు అప్పులు పాలవుతావు తర్వాత. అసలు తలుచుకుంటేనే అంటే బంగారం నువ్వు కొంటున్నావు అంటే డబ్బులు ఇస్తున్నావు, ఊరికేమట్లా నీకు డబ్బులు ఇచ్చి బంగారం కొంటున్నావు. అంటే ఆ డబ్బులు ఇచ్చి బంగారం కొనడంలోనే ఆ గ్రామ బంగారంలో వాడుకో చిన్నోనో ఎంతోనో తరుగునో గిరుగునో అదో ఏదో తీసేశాడుగా, నష్టపోయావుగా. అంటే ఈ రకంగా నువ్వు ఏదైతే కొన్నావో నువ్వు కొంటే నా దగ్గరకు వచ్చింది అనుకుంటున్నావు, ఆ డబ్బులు అనిపోయిందిగా. నీకు వచ్చింది ఏదో వస్తుంది విషయం పెడితే పోయిందిరా అక్షయంగా పోతుందిగా. 10 గ్రాములు బంగారం కొన్నావు, రేపొద్దు నీకు ప్రాణం మీదకి వచ్చింది, తాకట్టు పెట్టావు, అమ్మేశావు, నువ్వు కొన్న రేటు నీకు రాదుగా. అక్కడ నీకు అక్షయం ఏముంది? ఇంకా అక్షయం అనే పదాలు అమ్ముకుంటున్నావు అంటేనే అక్షయం అంటానికి ఏముంది అక్కడ, క్షయం అయిపోయింది కదా. నాగార్జున గారు చెప్పారని చెప్పి ఎక్కడెక్కడో కొని, వెంకటేష్ గారు చెప్పారని చెప్పి ఇంకెక్కడో తాకట్టు పెట్టు, అది కాదమ్మా ప్రధానం. ఆ రోజు నాడు నీ ఇంట్లో ఎంతమంది చేయగలిగారు, ఎంత తృప్తిగా చేయగలిగారు, నువ్వు నీ శ్రేయస్సు కోరి నీ శ్రేయోభిలాషగా ఉండేటువంటి ఒక బ్రాహ్మణింటికి లేదంటే గురువుగారింటికి నువ్వెవరింటికి వెళ్ళి వాళ్ళకి పాదపూజ చేసుకొని ఇవ్వగలిగావు, ఈ 2 భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడమ్మా. కానీ కిలో బంగారం కొన్నా మంచిది, వచ్చే సంవత్సరానికి ఆ కిలో నీ దగ్గర ఉన్నట్టు నేను చెవుకోసుకుంటానండి. తప్ప తెలియని విషయాలు మనం ఎప్పుడూ కూడా ప్రాపకాండ చేయకూడదు. కొనే వాళ్ళకి నేను ఒక్క ప్రశ్న చేస్తా, అక్షయ తృతీయ నేను బంగారం కొంటున్నా, ఏ శాస్త్ర ప్రమాణంలో చెప్పబడి ఉన్నది అక్షయ తృతీయ రోజు నాడు ఈ బంగారం కొంటే నీకు మంచిది అనేటువంటిది అష్టాదశ పురాణాల్లో ఎక్కడుంది? అది కాకుండా విపురాణాలు 108 ఉన్నాయి, ఎందులో చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఒక్కటి నాకు ప్రమాణం చూపించానండి చాలు. అంటే ఆ ప్రమాణం కాకుంటే నేను వెళ్ళి కొనుక్కుంటా. అంతే కదండి, 108 పురాణాలు విపురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఇవే అష్టాదశ పురాణాలు విపురాణాలు ఉన్నాయి. మళ్ళీ వాటిల్లో ఎక్కడైనా ధర్మశాస్త్రము, ధర్మసింధునో, నిర్ణయ సింధునో, కాలామృతము చాలా గ్రంథాలు ఉన్నాయి. ఏదన్నా ఒక గ్రంథంలో అక్షయ తృతీయ రోజు నాడు సువర్ణం గనక ఉన్నట్లయితే వాళ్ళ జీవితం అమోఘంగా వృద్ధి చెందుతూ ఉంటుంది, అద్భుతం బ్రహ్మాండము భజగోవిందని చెప్పి ఎక్కడ ఒకటి రాసి ఉంటే నేను కొనుక్కుంటా. ఎందులో నువ్వు రాసి లేనప్పుడు నువ్వు ఏ ప్రమాణరీత్యా కొంటున్నావు అనేటువంటి విషయం నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అడుగు ముందుకు వేస్తే వినాశకాలం దాపరించకుండా ఉంటుంది. ఆ కేవలం అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై నభవతు సమతుల్యం అన్నప్రసాద సమాన. ఈ 2 దృష్టిలో ఉంచుకొని ఆ రోజునాడు నీ ఇంట్లో ఎంతమంది చేయగలిగారు, అన్నము, పప్పు, కూర, వేపుడు, పులిహార, పరమాన్నం, స్వీటు, హాటు, షడ్రసోపేతం అంటారు చూసారండి. ఆ రకంగా భోజనం నువ్వు ఎంతమందికి నీ ఇంట్లో పెట్టగలిగావు, నీ ఇంట్లో ఎంతమందికి నువ్వు అన్నం పెట్టగలిగావు,
అనే ఒక్కదాని మీద దృష్టి పెట్టు. నీ శ్రేయోభిలాషిగా నీ జీవితానికి మంచి కోరేటువంటి నీ గురువు గారింటికి వెళ్ళి నువ్వు పాదబుచ్చి చేసి రాగలిగావా? ఈ రెండు నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగితే నీ జీవితకాలం భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. అదమ్మా తెలుసుకోవాల్సిందైతే. చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఆ రోజున 10 మందికి భోజనం పెడితే అంతే. అది ఇంట్లో ఏదన్నా ఒక పూజ చేసో ఇంట్లోనే పెట్టాలి, బయటికి తీసుకెళ్ళి పెట్టడం కాదు. ఇంట్లోనే. ఒకవేళ ఇంట్లో ఎవరు రాలేదు అనుకుంటే దేవాలయం దగ్గర ఉంటారు కదా, వారికి చక్కగా విస్తరి వేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే కనుక వడ్డిస్తారో ఆ రకంగా వడ్డించి పెట్టండి. కానీ అంటే ఇక్కడ విస్తరి వడ్డించేసేసి పెట్టేసేసి పర్లేదు అంటరాని వాళ్ళగా ముట్టుకో. భగవంతుడికి ప్రతిరూపాలమ్మ వాళ్ళు. మన పాపాలని ప్రత్యక్షంగా తీసుకునే వాళ్ళు వాళ్ళే. కాబట్టి నీకు ఇంటికి ఎవరు రాలేదు అనుకుందాం, చక్కగా అన్నీ వండుకొని ఆర్డర్ తెప్పించుకోవడం కాదు, శుభ్రంగా వండుకొని తీసుకువెళ్ళి ఆ గిన్నెలు అవి కారులో పెట్టుకొని తీసుకెళ్ళి లేదా బాక్సులో సర్దుకొని తీసుకెళ్ళి నలుగురే ఉన్నారు గుడి దగ్గర. ఓకే, ఆ నలుగురికి చక్కగా విస్తరాకి వేసి మళ్ళీ నాన్న కొంచెం తింటావా, కొంచెం అన్నం పెట్టినా, కొంచెం కూర వేయిన పప్పు అయినా నెయ్యి వేయిన నెయ్యి కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు నెయ్యి తినేదేంటి అని మనం అనుకుంటాం. కాబట్టి మన ఇంట్లో మనం ఏ రకంగా అయితే ఆ రకంగానే సరే గుడి దగ్గరికైనా వెళ్ళాలి, వాళ్ళకి పెట్టి రాగలిగితే భగవంతుడు మన వెంట ఆ గుళ్ళో ఉండడం. ఇంకా ఆ గుళ్ళో ఆ దేవుడు ఉండడు. నీ మనస్సు ఎప్పుడైతే వాళ్ళు అంటరాని వాళ్ళు ముష్టి వాళ్ళు అనేటువంటిది లేకుండా, నా ఇంట్లో నా పిల్లలకి నేను ఎలా అయితే అన్నం పెడతాను ఆ రకంగా అక్కడ కూర్చొని వాళ్ళకి చక్కగా నన్ను తిన్నాన్న తినమ్మా ఇంకొక ముద్దు తినమ్మని మనం బతిలో ఎప్పుడైతే పెట్టావో ఆ మనస్సుకి భగవంతుడు కరిగి గుళ్ళోంచి ఇంటికి వచ్చేస్తాడమ్మా. అంతకన్నా కావాల్సింది జీవితానికి అదే తెలుసుకోవాలి. నేను అంటుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ భాగ్యం ఆ భాగ్యం కూడా దక్కాలి. చక్కగా వివరించారండి. అక్షయ తృతీయని ఇలా జరుపుకోవాలి. నమస్కారం గురుగారు.